హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద గ్రోవర్. దిస్ ఈస్ జానకి. ఈరోజు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, అలానే కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి అండ్ మనం ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న సేంద్రియ వ్యవసాయం గురించి, ఎటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, బయట నుండి తెచ్చిన మందులు వాడకుండా ఎలా ఫార్మింగ్ చేయాలి, అసలు ఆ మెథడ్ ఏంటి, దాని గురించి ఏంటి, దానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేయాలి, అసలు దీన్ని ఎవరు కనుగొన్నారు, ఈ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు అనమాట. సో ఈ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ని కొరియన్ అంటారు. ఈ కేఎన్ఎఫ్ అంటే కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఈ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ని కనిపెట్టిన అతను చో హాన్ క్యూ చో ఆయన పేరు. సో ఆయన ఫస్ట్ పుట్టింది కొరియాలో పుట్టి అక్కడ నుండి జపాన్కి ఆయన అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేయడానికి 3 years వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్స్ దగ్గర నుండి కొన్ని డిఫరెంట్ ఫర్మెంటేషన్ మెథడ్స్ని ఆయన నేర్చుకున్నారు. ఆ ఫర్మెంటేషన్ మెథడ్స్కి ఇంటిలో మనం ఫుడ్ వండినప్పుడు ఇంట్లో ఫర్మెంట్ చేసే విధానం, అంటే మనం కర్డ్ తయారు చేస్తాం కదా, పాల నుండి పెరుగు తోడుపెట్టినప్పుడు దాన్ని కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్ అని అంటాం మనం సైన్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. సో అలాంటి న్యాచురల్ ఫర్మెంటేషన్ మెథడ్స్ని ఆయన నేర్చుకున్న పద్ధతులతో కలిపి ఒక కొత్త పద్ధతిని ఇన్వెంట్ చేశారు. దాన్ని ఏమంటారంటే కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. సో ఆయన కనుక్కున్న విధానంలో ఏంటంటే ఎటువంటి ఎరువులు వాడకుండా, అంటే పేడ ఎరువు కానీ, మామూలుగా ఏమంటారు కోడి నుండి వచ్చిన ఎరువు కానీ, అట్లాంటి ఎరువులు ఏమీ వాడకుండా మన మొక్క గింజ దగ్గర నుండి పువ్వు, పింద, కాయ, ఆకులు వీటన్నిటిని మొక్క నుండి వచ్చిన వాటితోనే రసాయనాలు తయారు చేయడం. అంటే ఏంటంటే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తయారు చేసి అవి మొక్కలకి వాడడం వల్ల మొక్కకి వాడడం కాదు, అది మట్టికి మొక్కకి రెండింటికి వాడడం. మట్టిలో ఉన్న మంచి సూక్ష్మ క్రిములు, అంటే మంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే ఉందో అవి డెవలప్ అయ్యి ఆ మంచి మైక్రో ఆర్గానిజమ్స్ మన సాయిల్ని న్యూట్రియంట్ రిచ్గా చేస్తాయి అనమాట. అంటే ఎక్కువ సాయిల్లో ఎక్కువ మైక్రో న్యూట్రియంట్స్ని అన్నిటినీ ఇంక్రీజ్ చేయడం వల్ల మన మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. సో అలాంటి రసాయనాలని, ఫర్టిలైజర్స్ని ఎట్లా తయారు చేసుకోవాలి, అది మన మొక్కల నుండి వేస్ట్ ప్రొడక్ట్స్ నుండి కాకుండా మన మొక్కల నుండి అలాంటివి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఆయన నేర్చుకున్న దానిలో నుండి అండ్ ఇంట్లో ఫర్మెంటేషన్ మెథడ్స్ని దానికి జాయిన్ చేసి కనుగొన్న పద్ధతిని కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. ఈ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ పద్ధతుల్ని మనం రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఈ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ మనం ఏదైతే చోహాన్ క్యూ మెథడ్స్ని వాడి మన రసాయనాలు తయారు చేస్తామో వాటికి మనం వాడాల్సింది పింగాణీ కానీ, గ్లాస్ కానీ అలాంటి కంటైనర్స్ వాడాలి మనం తయారు చేయడానికి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనికి మనం ఫర్మెంటేషన్ చేయడానికి, అంటే ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరగడానికి మనం వాడాల్సిన మెటీరియల్ ఏంటంటే, ఆ ఫర్మెంటేషన్ జరగడానికి కావాల్సిన మెటీరియల్ బెల్లం అనమాట. జాగరి బెల్లం ఒకటి, అలానే సిరామిక్ పాట్స్ కానీ, గ్లాస్ జార్స్ కానీ మనకు కావాలి. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ మేకింగ్ కేఎన్ఎఫ్ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్లో మనకు కావాల్సినవి ఈ 2 అనమాట. సో అసలు ఈ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది 1966లో ఆయన స్టార్ట్ చేశారండి. ఆయన స్టార్ట్ చేసి ఈ మెథడ్ని ఇన్వెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఫార్మింగ్లో వాళ్ళు యూస్ చేశారు. యూస్ చేస్తే చూసిన బెనిఫిట్స్ ఏంటంటే, సాయిల్ మీద అసలు ఎందుకు ఇలాంటి ప్రక్రియ చేశారు అంటే, సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువ గ్రో అవుతాయి. ఆ హెల్దీ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడం వల్ల ఆ హెల్దీ మైక్రో ఆర్గానిజమ్స్ మొక్కకి ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి అంటే అవి మొక్కకి ఇవ్వకూడదు, సాయిల్కి ఇవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్ అనమాట. దానివల్ల ఐఎంఓ అంటే ఇండిజినస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ ఇండిజినస్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సాయిల్లో డెవలప్ చేయాలి. ఆ ఐఎంఓ అనేది డెవలప్ అయితే ఆ సాయిల్లో మిగతా వేస్ట్ ఫంగస్ కానీ, ఏమంటారు, మిగతా క్రిమి కీటకాలు కానీ ఏవి గ్రో అవ్వకుండా ఉండి ఆ సాయిల్ అనేది స్ట్రెంగ్తన్గా ఉండి మన మొక్కలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు చూడండి కేఎన్ఎఫ్ అనేది. సో కేఎన్ఎఫ్కి మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడు కావాల్సింది ఒక గ్లాస్ కానీ, సిరామిక్ పాట్స్ కానీ, అలానే బెల్లం అనేది ఇంపార్టెంట్, జాగరి అనేది. సో దీంట్లో మనకి ఎక్కువ ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకి ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది.
సో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మొక్కలు ఎప్పుడు కూడా 3 దశలు ఉంటాయి, 3 ఎదుగుదల దశలు ఉంటాయి. వెజిటేటివ్ గ్రోత్, రిప్రొడక్టివ్ స్టేజ్, అలానే ఫ్రూటింగ్ స్టేజ్. 3 అంటే ఏంటంటే వెజిటేటివ్ గ్రోత్ అంటే ఏంటంటే మొక్క చిన్నగా ఉన్న దశ. చిన్నగా అంటే అప్పుడు పూత పింద ఏమీ ఉండదన్నమాట, ఓన్లీ ఆకులు అలానే వేళ్ళు అలా ఉంటాయి అన్నమాట వెజిటేటివ్ గ్రోత్. అలానే ఈ దశ నుండి ఈ దశకి మొక్క ఎదుగుతుంది. ఎదిగినప్పుడు ఏంటంటే పువ్వులు, అప్పుడే మొక్కకి పువ్వులు రావడం అనేది మొదలవుతుంది. పూత వచ్చి మొక్క కళకళలాడుతూ ఉంటుంది, దాన్ని రిప్రొడక్టివ్ స్టేజ్ అంటారు. ఈ పూత దశ నుండి మనకు కాయలు అనేవి తయారవుతాయి. ఈ కాయల్ని ఫ్రూటింగ్ స్టేజ్ అని అంటారనమాట. ఈ 3 దశల్లో మనకి మొక్క అనేది ఎదుగుతూ ఉంటుంది. సో ఈ వెజిటేటివ్ గ్రోత్ ఏంటంటే ఫస్ట్ ఆ వెజిటేటివ్ గ్రోత్లో మనకి రూట్స్, బ్రాంచెస్, లీవ్స్ డెవలప్ అవ్వాలన్నమాట. అంటే ఈ వేళ్ళు, ఆకులు, బ్రాంచెస్ అన్నమాట, కొమ్మలు డెవలప్ అవ్వాలి మొక్కకి. అలాంటి దశలో అలా ఎదిగే దశలో నైట్రోజన్ అనేది మన మొక్కకి చాలా ఇంపార్టెంట్. అట్లాంటి ఆ నైట్రోజన్ అనేది మన మొక్క తీసుకోవడానికి అనుకువగా ఉండాలి. ఆ మొక్క తీసుకోవడానికి అనుకువగా ఉండే నైట్రోజన్ని ఆయన ఫిష్ అమినో యాసిడ్స్ అనే ఒక రసాయనం ద్వారా మొక్కకి అందించాలి, ఆ మట్టికి అందించాలి అని చోహాన్ క్యూ అని ఆయన చెప్పారనమాట. అలానే ఈ ఎఫ్ఏఏ అంటే ఏంటో మనం విడిగా తెలుసుకుందాం. ఫిష్ అమినో యాసిడ్స్ అంటే ఏంటో, దాన్ని ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. అలానే రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటంటే ఇలా పూత ఉండే దశని రిప్రొడక్టివ్ స్టేజ్ అంటారు అనుకున్నాం కదా. అది మేక్ ఫ్లవర్స్. అప్పుడు ఆ రిప్రొడక్టివ్ స్టేజ్లో పూత అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఆ పూత రాలిపోకుండా పూత ఎక్కువ వచ్చి పూత ఎక్కువ వస్తేనే కదా కాయలు ఎక్కువ వస్తుంది. సో పూత ఎక్కువ రావాలి అంటే కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది మొక్కకి చాలా ఇంపార్టెంట్. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది మొక్కకి మనం మట్టిలో ఎక్కువ ఇస్తే మనకి పూత అనేది ఎక్కువ ఉంటుంది. దానికి కావాల్సిన రసాయనాలు ఏంటంటే ఎఫ్పిజే, ఎఫ్ఎఫ్జే. ఈ చోహాన్ క్యూలో ఎఫ్పిజే అండ్ ఎఫ్ఎఫ్జే అంటే ఏంటంటే ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్, ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. ఈ రెండు కూడా అలానే మన ఎగ్షెల్, కోడిగుడ్డు పొట్టు నుండి మనకి ఫస్ట్ నుండి తెలిసినవి. కోడిగుడ్డు పొట్టు మొక్కలకు వేయడం మంచిది, అలానే అరటి తొక్కలు, ఇలాంటివన్నీ మనకు మొదటి నుండి తెలిసినవి. అలాంటివి ఆయన వాడి ఇంకా ఆధునికమైన పద్ధతుల్లో ఈ రసాయనాలన్నింటినీ తయారు చేశారనమాట. ఈ ఎఫ్పిజే, ఎఫ్ఎఫ్జేని వాడితే రిప్రొడక్టివ్ స్టేజ్లో పూత అనేది ఎక్కువ వస్తుంది. అలానే ఫ్రూటింగ్ స్టేజ్లో ఏంటంటే ఫ్రూట్స్ టు ఫుల్ రైపెన్స్ అంటే ఏంటంటే పింద పడిన దగ్గర నుండి మనకి కాయ తయారయ్యి మనం కోసుకునే వరకు ఆ కాయ అనేది బలంగా ఉండాలి అంటే మనకు కావాల్సింది కాల్షియం అనేది మన మట్టిలో ఉన్నా సరే అది మొక్క తీసుకునే స్టేజ్లో ఉండదన్నమాట. మొక్క అబ్జార్బ్ చేసుకునే స్టేజ్లో ఉండాలి అంటే దాన్ని మనం ఎలా తయారు చేసి మట్టికి ఇవ్వాలి అంటే అది ఎగ్షెల్ కానీ ల్యాబ్ కానీ అలాంటి రసాయనాలలాగా మనం తయారు చేసి కాల్షియంని మట్టికి ఇవ్వాలి అని చోహాన్ క్యూ మెథడ్లో ఆయన చెప్తున్నారు. సో వెజిటేటివ్, రీప్రొడక్టివ్, ఫ్రూటింగ్ స్టేజ్లో ఈ 3 దశలలో ఏది డెవలప్ అవ్వడానికి అంటే రూట్స్ డెవలప్ అవ్వడానికి ఏమి ఇవ్వాలి, ఫ్లవర్స్ డెవలప్ అవ్వడానికి ఏం కావాలి, వాటికి ఏమి ఇవ్వాలి, ఫ్రూట్స్ డెవలప్ అవ్వడానికి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి అనేది ఆయన క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మనం ఎఫ్ఏఏ, ఎఫ్పిజి, ఎఫ్ఎఫ్జే అలానే ల్యాబ్ వాటి గురించి మనం తెలుసుకుందాం. ఎఫ్ఏఏ అంటే ఏంటంటే ఫిష్ అమినో యాసిడ్స్. అంటే మనం ఫిష్ వేస్ట్ ఉంటుంది కదండి, ఫిష్ హెడ్ కానీ దానిలో ఉన్న బుడగలు లాంటివి కానీ, ఫిష్లో ఉండే బుడగలు కానీ, ఇంకా అట్లానే ఫిష్ మీద ఉండే పులుసులు అంటారు కదండి, పైన పెంకుల్లాగా వస్తాయి అవి స్కేల్స్ కానీ, అట్లాంటి వాటిని యూజ్ చేసి ఈ ఫిష్ అమినో యాసిడ్స్ని తయారు చేస్తారు. ఫిష్ అమినో యాసిడ్ని మనం తయారు చేస్తాం. అలానే ఎఫ్పిజే ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్. ఈ ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ అంటే ఏంటంటే మొక్కలు మన ఆకు మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ ఎక్కువ ఏదైతే ఎప్పుడు గ్రో అవుతూ ఉంటుందో మన కంపల్లో కానీ ఇళ్ళ దగ్గర కానీ ఎక్కువ గ్రో అవుతూ పచ్చగా కనిపించే మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్ని యూజ్ చేసుకుని వాటి ఆకుల్ని వాటి కాండాన్ని యూజ్ చేసుకుని రసాయనాన్ని తయారు చేయడాన్ని ఎఫ్పిజే అంటారు. ఎఫ్ఎఫ్జే అంటే ఏంటంటే ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. అంటే పళ్ళు, మనకి కాయ నుండి వచ్చే పళ్ళు ఉంటాయి కదా, బనానా కానీ అంటే అరటిపండు కానీ పైనాపిల్ కానీ అట్లా ఎక్కువ జ్యూస్ వచ్చే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలాంటి ఫ్రూట్స్ యూస్ చేసుకుని ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అని ఒక రసాయనాన్ని తయారు చేస్తారు. అది ఎఫ్ఎఫ్జే అన్నమాట. అలానే ల్యాబ్ అంటే ఏంటంటే
లాక్టో ఎసిడిక్ బ్యాసిల్లస్. సో ఈ లాక్టో ఎసిడిక్ బ్యాసిల్లస్ అనేది ఎలా తయారు చేయాలంటే, పాలు, లాక్టిక్ యాసిడ్ అనేది మన పాలల్లో ఉంటుంది. సో ఆ పాల నుండి మనం తయారు చేస్తాం అన్నమాట. సో ఈ ఎగ్షెల్స్ నుండి కాల్షియంని, బనానా నుండి ఫాస్ఫరస్ని, అట్లా మనం మొక్క తీసుకునే విధంగా మనం తయారు చేసే ఈ రసాయనాలని వాడి చేసే ఫార్మింగ్ని మనం కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటారు. ఇది కనుక్కున్న అతను చోహాన్ క్యూ. ఈ మెథడ్స్ అన్నీ కూడా చోహాన్ క్యూ మెథడ్స్ అంటారు. ఈ మెథడ్స్ యూజ్ చేస్తే అంటే ఈ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ బయట మనకి దొరికే మందులు వాడకుండా మన మొక్కలు న్యాచురల్ పద్ధతిలో పెరగడం వల్ల ఉపయోగం ఏంటంటే, వాటి వల్ల మన సాయిల్ ఎప్పుడూ కూడా మంచిగా ఉంటుంది. సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్, మంచి మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోకుండా అవి మంచిగా మల్టిప్లై అయ్యి మన సాయిల్లో ఎప్పుడు జీవం ఉండాలి అంటే ఈ కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ని మనం పాటిస్తే మన సాయిల్లో ఎప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, మన మొక్కలు ఎప్పుడు హెల్తీగా పెరుగుతుంది. దానివల్ల మన హెల్తీ గ్రోత్ అనేది ఉంది. ఇప్పుడు చూద్దాం, ఇది 3 స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. ప్లాంట్ అనేది ఈ త్రీ స్టేజెస్లో డెవలప్ అవుతుంది అని మాట్లాడుకున్నాం కదా. ఇది వెజిటేటివ్ గ్రోత్. వెజిటేటివ్ అంటే మొక్క పూత పింద ఏది లేని సమయం అన్నమాట. లేనినప్పుడు ఇది ఉంది, ఆకులు కాండం మాత్రమే ఉంది దీన్ని వెజిటేటివ్ గ్రోత్ అని అంటారు. ఇక్కడ చూసారా పువ్వులు, ఇలా పువ్వులు ఉండి, ఇలా పువ్వులు చెట్టు నిండా పువ్వులు ఇలా ఉంటే ఈ పువ్వులో ఉన్న దశని రిప్రొడక్టివ్ స్టేజ్ అంటారు. ఇలా పూత ఉన్న దశని రిప్రొడక్టివ్ స్టేజ్ అంటారు. అలాగనే ఇలా కాయలు ఉన్న దశని, ఇలా పళ్ళు తయారయ్యే దశని మనం ఏమంటారు, వెజిటేటివ్, రిప్రొడక్టివ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్ అని అంటారు. దీన్ని ఫ్రూటింగ్ స్టేజ్. ఇది వెజిటేటివ్ స్టేజ్, ఇది రిప్రొడక్టివ్ స్టేజ్, ఇది ఫ్రూటింగ్ స్టేజ్. ఈ 3 దశల్లో మొక్క అనేది ఎదుగుతుంది. అలానే వీటికి ఈ 3 దశల్లో కావాల్సినవి మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. కావాలి వెజిటేటివ్ పీరియడ్లో ఉన్నప్పుడు మొక్కకి నైట్రోజన్ ఎక్కువ కావాలి. అలానే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కకి ఎక్కువ కూడా కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కావాల్సి వస్తుంది. అలానే మనకి కాయలు కాసే దశలో మొక్కకి కాల్షియం ఎక్కువ కావాలంటే మన కాయలు తయారయ్యి టేస్టీగా తయారవ్వడానికి మనకి కాల్షియం అనేది కావాలి. ఇదని చూసారు కదండి, చోహాన్ క్యూ మెథడ్స్ మనకి మన మొక్కలకి ఎలా ఉపయోగపడుతుందో. అలానే చోహాన్ క్యూ మెథడ్స్లో ఈ FAA, FPG, FFJ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇకపై వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.